ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి ఎప్పుడు అంటూ వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గత తప్పులను కూటమి చేస్తోందన్నారు. కొన్ని ప్రాంతాల అభివృద్ధే రాష్ట్ర విభజనకు దారితీసిందన్నారు. 3 లక్షల కోట్లలో వెనుకబడిపోయిన ప్రాంతాలకు 1000 కోట్లైనా ఇవ్వరా అన్నారు ధర్మాన. పట్టుమని ఈనాడు 30,000 ఎకరాలు మొదట ప్రారంభించారు. ప్రభుత్వంలో ఒక 20,000 లభించింది, 50,000. ఇప్పుడు మరొక 45,000 అంటున్నారు. 1,00,000 ఎకరాలకు మీరే చెప్తున్నారు. ఎకరానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? అభివృద్ధి కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 2 కోట్లు కావాలని చెప్తున్నారు. 1,00,000 ఎకరాలకు 2 కోట్లు, ఒక్కొక్క ఎకరానికి చెప్పున్నా 2 లక్షల కోట్లు. పట్టుమని ఈనాడు రాష్ట్రానికి లభిస్తున్నటువంటి నిధుల్లో ఒక 10,000 కోట్లు కూడా ఇలాంటి ప్రాంతాలకు ఖర్చు పెట్టలేనటువంటి స్థితి ఉందని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడానికి అవకాశం లేకపోతుందని పదే పదే మీరు చెప్తూ ఇది ఇంకో 40-50 సంవత్సరాలు పడుతుంది అని అంటారు. ఇది అమరావతి, మీరు చెప్పిన అమరావతి ఈ డబ్బంతా పెట్టడానికి ఇంకో 40-50 సంవత్సరాలు, అంటే ఇంకో 40-50 సంవత్సరాలు ఈ శ్రీకాకుళం, విజయనగరం, వెనుకబడిన విశాఖపట్నం, అక్కడ ఉన్నటువంటి రాయలసీమ, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి బీదలు అలాగే ఎదురు చూడడమేనా? వాళ్ళ పరిస్థితులు మరి మెరుగుపడాల్సిన అవసరం లేదా? ఇది ఎవరు ప్రశ్నించాలని మీరు అనుకుంటున్నారా? అందుకోసం ఇది తప్పని ఈ సందర్భాన్ని నేను మనవి చేస్తున్నాను. కరెక్ట్ కాదు ఇది. మీరు అమరావతిని మీ పంతాలకో పట్టింపులకో అమలు చేయడం కాదు, 5 కోట్ల మంది ప్రజల తాలూగా దీన్ని మీరు మరుగున పెట్టేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం మాకే చెందాలి అనేటువంటి దురాశ మళ్ళీ అక్కడ ఉత్పన్నం అవుతుంది. హైదరాబాద్లో ఉత్పన్నమైనటువంటి దురాశే మనకు బయటకు పంపించేటువంటి కారణమైంది. మళ్ళీ ఈనాడు మీరు ఇలాగే మా అందరి నోరు నొక్కి మా తాలూ జీవితాలని బుగ్గు చేసి మీరు ఈ డబ్బంతా అక్కడ పెడితే ఇదే రిపీట్ అవుతుంది. లేదా ఈ ప్రాంతంలో ఇంకొక క్యాపిటల్ కావాలి.